బ్రిటన్ రాణి అయిన క్వీన్ విక్టోరియా II ఆమె చనిపోగానే ఆమె కొడుకైన చార్లెస్ III బ్రిటన్ కి రాజయ్యాడు. అక్కడ ఇప్పటికీ కూడా రాచరికపు పాలన అనేది జరుగుతూ ఉంది ఇండైరెక్ట్ గా. చార్లెస్ III కొంతమందిని బ్రిటన్ ప్రధానిలుగా ఎన్నుకున్నాడు. రిషి సునక్ మన ఇండియాకు చెందిన వ్యక్తి. ఇతను మరో ఇద్దరు బ్రిటన్ వారు 25 అక్టోబర్ 2022న బ్రిటన్ కి ప్రధానులుగా ఎన్నుకోబడ్డారు చార్లెస్ III ద్వారా. అంటే మనకు అర్థమవుతుంది ఇండైరెక్ట్ గా రాచరికపు పాలన అనేది గవర్నమెంట్ ద్వారా ఇండైరెక్ట్ గా జరుగుతూ ఉంది. ఓకే, ఇక విషయానికి వస్తే బుకింగ్హామ్ ప్యాలెస్ అనే ఒక ప్యాలెస్ బ్రిటన్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ బుకింగ్హామ్ ప్యాలెస్ కి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 1703లో కట్టారు ఈ బుకింగ్హామ్ ప్యాలెస్ ని. చాలా చరిత్ర అనేది ఈ ప్యాలెస్ కు ఉంది. వరల్డ్ వార్ టైంలో అండర్ గ్రౌండ్ టన్నల్స్ అనేటివి ఈ ప్యాలెస్ నుంచే ఉండేటివి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అనేది ఏర్పడినప్పుడు చాలా ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు ఈ టన్నల్స్ ద్వారా. ఈ టన్నల్స్ అనేటివి అండర్ గ్రౌండ్ లో ఎలా ఉండేటివి అని మీకు ఐడియా రావాలంటే మీరు మనీ హెయిస్ట్ లేదా బెర్లిన్ అనే సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అండర్ గ్రౌండ్ టన్నల్స్ అనేటివి ఎలా తవ్వేవారు, ఎలా ఉండేటివి ఆ రోజుల్లో అనేది. ఈ బుకింగ్హామ్ ప్యాలెస్ లో మొత్తం కూడా 775 రూమ్స్ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద బాల్ రూమ్ హాల్స్ ఇంకా ఎన్నో రూమ్స్ ఉన్నాయి. 36.6 మీటర్స్ పొడవు, 18 మీటర్స్ యొక్క వెడల్పు, 13.5 మీటర్స్ యొక్క ఎత్తు కలిగి ఈ బుకింగ్హామ్ ప్యాలెస్ ఉంది. బ్రిటన్ లో అసలు క్రిస్మస్ ట్రీస్ అనేటివి ఎలా ఫేమస్ అయ్యాయో తెలుసా? జార్జ్ III వైఫ్ అయిన క్వీన్ చార్లోట్, ఈమె జర్మన్ కి చెందిన ఆమె. ఈమె క్రిస్మస్ నాడు ఈ యొక్క క్రిస్మస్ ట్రీని పెట్టి ఆ క్రిస్మస్ ని ఆమె బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ తర్వాత 1800 టైంలో ప్రిన్స్ ఆల్బర్ట్, క్వీన్ విక్టోరియా వీళ్ళిద్దరూ కలిసి ఈ ట్రెడిషన్ పోకూడదు అని ఆ డిసెంబర్ 25న ఈ క్రిస్మస్ ట్రీని పెట్టి ఆ క్రిస్మస్ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అలా బ్రిటన్లోని సామాన్య ప్రజలు కూడా క్రిస్మస్ని ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలేమో అనే ఉద్దేశంతో ఒకరి నుంచి ఒకరు ఈ ట్రీ యొక్క ట్రెడిషన్ని అలా ఫాలో అయిపోతూనే ఉన్నారు. అలా ఇప్పుడు క్రిస్మస్ అనేది జరుగుతుంది అంటే ఒక ఐకానిక్ సింబల్ లాగా ఆ ట్రీ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. శాంటా క్లాస్ ఈ యొక్క క్యారెక్టర్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఆ టైంలో పోయిట్స్ అనేవారు ఈ శాంటా క్లాస్ అనే క్యారెక్టర్ని వాళ్ళ యొక్క బుక్స్లో డిఫరెంట్ టైప్గా వాళ్ళు గీయడం జరిగింది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం శాంటా క్లాస్ యొక్క అవుట్ఫిట్ ఎలా ఉంటుంది, రెడ్ అండ్ వైట్ ఈ యొక్క అవుట్ఫిట్ ఉంటుంది. కానీ అది రియల్ అవుట్ఫిట్ అయితే కాదు. చాలా రకాల కలర్స్ యూస్ చేసేవారట ఈ శాంటా క్లాస్ యొక్క అవుట్ఫిట్కి. అంటే పర్పుల్ కలర్, ఎక్కువగా గ్రీన్ కలర్ యూస్ చేసేవారట ఆ రోజుల్లో, బ్రౌన్ కలర్, బ్లూ కలర్ ఇలా యూస్ చేసేవారు. ఈ శాంటా క్లాస్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని సాఫ్ట్ డ్రింక్ కంపెనీ అయిన కోకోకోలా కంపెనీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకునే దానికి చాలా తెలివిగా ఉపయోగించింది ఈ శాంటా క్లాస్ యొక్క క్యారెక్టర్ని. కోకోకోలా కంపెనీ శాంటా క్లాస్ని ఒక ఫ్రెండ్లీ వేలో చూపిస్తూ వచ్చింది. ఆ డ్రెస్ కోడ్ కూడా కోకోకోలా కంపెనీ యొక్క టిన్ రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ విధంగానే శాంటా క్లాస్ యొక్క డ్రెస్ కోడ్ను కూడా చేంజ్ చేసింది. ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే ఒక పోయం నుంచి ఇన్స్పైర్ అయిందంట ఈ శాంటా క్లాస్ యొక్క క్యారెక్టర్ని తీసుకునే దానికి కోకోకోలా కంపెనీ. హార్డాన్ సాన్ బ్లామ్ ఇతనే అనమాట ఈ శాంటా క్లాస్. ఇతని ద్వారా కోకోకోలా కంపెనీ శాంటా క్లాస్ వేషంలో ప్రమోట్ చేయించింది. ఇది ఒక తెలివైన స్ట్రాటజీ అనుకోవచ్చు కోకోకోలా కంపెనీ తీసుకుంది ఈ శాంటా క్లాస్ ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకునే దానికి. ప్రపంచపు 7 వింతల్లో చైనా వాళ్ళు కూడా ఒకటి. 21,196 కిలోమీటర్లు ఉంది. ఓకే, చైనా వాళ్ళు అనేది 21,000 కిలోమీటర్లు ఉంది కదా, అది మనం స్పేస్ నుంచి చూడగలమా అనే డౌట్ అనేది చాలా మందికి వచ్చి ఉంటుంది. మన యొక్క కళ్ళతో చైనా వాళ్ళని అయితే స్పేస్ నుంచి చూడలేం, కానీ ఎర్త్ ఆర్బిట్ నుంచి చూసే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ మేఘాలు, ఈ యొక్క పొల్యూషన్ ఇవన్నీ అడ్డుపడడం వల్ల చూడలేం. సరైన లైట్ ఉంటే ఖచ్చితంగా చూడగలం ఎర్త్ ఆర్బిట్ దగ్గర నుంచి. ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి ఆస్ట్రోనాట్స్ ట్రై చేశారట ఏదైనా మనిషి యొక్క కట్టడం అనేది స్పేస్ నుంచి చూడగలమా అని, లైక్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇటువంటివి. కానీ అవేవి కూడా ఆస్ట్రోనాట్స్కి కనిపించలేదు. కానీ మనిషి కట్టిన కట్టడాలైన ఈ యొక్క రోడ్స్, బిల్డింగ్స్, పెద్ద పెద్ద సిటీస్ వాటి నుంచి వెలువడే లైట్ వల్ల స్పేస్ నుంచి వాటిని మనం చూడగలం. మనిషి కట్టిన కట్టడాలు అవి వరకే మనం చూడగలం. కానీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి పెద్ద పెద్ద కట్టడాలని చూడడానికి హై పవర్డ్ లెన్సెస్ అనేటివి స్పేస్ నుంచి యూస్ చేశారట వాటిని ఫొటోస్ తీయడానికి. అంతే తప్ప మన యొక్క కళ్ళతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వంటి పెద్ద పెద్ద కట్టడాలను అయితే చూడలేం స్పేస్ నుంచి.
ఈ వీడియోలో మీరు కానీ గమనిస్తే ఆ నత్త ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి దాని యొక్క బాడీని ఎక్స్పాండ్ చేసుకొని అలా అది ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళింది. దాని యొక్క శరీరం, కండరాలు, నరాలు అనేటివి ఎంతో మృదువుగా ఉంటాయి. దాని ద్వారా అవి ఎక్స్పాండ్ అవ్వగలుగుతాయి. ఈ వీడియోలో నత్త యొక్క కాళ్ళని అది ఎక్స్పాండ్ చేసుకొని ఒక జార్ నుంచి ఇంకొక జార్కి అది ఈజీగా వెళ్ళగలిగింది. అలా నత్తలు అనేటివి వాటి పర్యావరణానికి తగ్గట్టుగా వాటి యొక్క బాడీని మలుచుకోగలవు. అలా అవి జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. సాధారణంగా మన పూర్వీకుల నుంచి కూడా ఫ్లవర్స్ అనేటివి వాడుతూ ఉంటారు పరిమళం కోసం. కానీ తులిప్స్ ఫ్లవర్స్ అనే ఒక ఫ్లవర్స్ ఉన్నాయి. వీటికి ఒక సపరేట్ హిస్టరీనే ఉంది. ఈ తులిప్స్ ఫ్లవర్స్లో మొత్తం కూడా 3000 వెరైటీస్ ఉన్నాయి. సాధారణంగా ఈ యొక్క ఫ్లవర్స్ అనేటివి నెదర్లాండ్స్కు సంబంధించిన ఫ్లవర్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. హిమాలయస్లో ఈ యొక్క ఫ్లవర్స్ స్పీసీస్ అనేటివి ఫస్ట్ ఉండేటివి. క్రమేణా ఈ యొక్క సీడ్స్ అనేటివి నెదర్లాండ్కి ఎక్స్పోర్ట్ అయ్యి అటు చాలా ఫేమస్ అయిపోయినాయి. ఈ తులిప్స్ ఫ్లవర్స్ వల్ల కొంతమందిని ధనవంతులు చేసింది ఈ ఫ్లవర్స్, కొంతమందిని రోడ్డుకు ఈడ్చింది. విషయానికి వస్తే 1637లో ఈ యొక్క ఫ్లవర్స్కి మంచి డిమాండ్ ఏర్పడింది. అంటే బంగారం కన్నా కూడా మంచి విలువ ఏర్పడింది ఈ తులిప్స్ ఫ్లవర్స్కి. చాలా డబ్బు పెట్టి ఈ ఫ్లవర్స్ని కొంటూ ఉన్నారు. ఆ కొద్ది రోజుల్లోనే ఈ ఎంతైతే డబ్బు పెట్టి ఈ ఫ్లవర్స్ని కొన్నారో ఆ ఫ్లవర్స్కి డిమాండ్ అనేది తగ్గిపోవడం వల్ల ఆ రేట్కి కొన్న వాళ్ళు చాలా నష్టపోయారు. రోడ్డుకి ఇచ్చింది వాళ్ళ యొక్క బతుకుల్ని తులిప్స్ ఫ్లవర్స్. అలా ఈ యొక్క ఫ్లవర్స్ యొక్క రేట్ ఒక్కసారిగా పెరిగి ఒక్కసారిగా తగ్గిపోవడం అనే యొక్క విధానాన్ని తులిప్ మానియా అని అంటారు. వరల్డ్ వార్ 2లో డచ్ ఫెమైన్ అనేది జరిగింది. అలా ఈ యొక్క తులిప్స్ ఫ్లవర్స్ని ఫుడ్గా కూడా యూజ్ చేశారు. ఈ తులిప్స్ ఫ్లవర్స్ డిఫరెంట్ బిహేవియర్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి వాటి యొక్క కలర్ ద్వారా. వైట్గా ఉండే యొక్క తులిప్స్ ఫ్లవర్స్ దయని రిప్రజెంట్ చేస్తాయి, ఫర్గివ్నెస్ని. పర్పుల్ కలర్ రాయల్టీని రిప్రజెంట్ చేస్తాయి. ఆ ఫ్లవర్స్ అంత డిమాండ్ ఉండడం వల్ల పూర్వంలో రాజులు ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి ఏదైనా శుభకార్యానికి అట్లా పిలిచేటప్పుడు ఈ ఫ్లవర్స్ని ఇచ్చి పిలిచేవారట. ఈ ఫ్లవర్స్ మొగ్గగా ఉన్నప్పటి నుంచి విరబూచే వరకు కూడా 7 నుంచి 10 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ అనేది. అది ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు నెదర్లాండ్స్లో. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు జాయిస్ క్యారోల్ విన్సెంట్. ఈమె చనిపోయే నాటికి ఈమెకి 38 ఏళ్ళు. ఈమె ఎలా చనిపోయింది అని మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. ఆమె యొక్క అపార్ట్మెంట్లో ఆమె టీవీ చూస్తూ చాలా న్యాచురల్గానే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన 3 ఏళ్ల తర్వాత ఆమెని రికగ్నైజ్ చేశారు ఆమె చనిపోయింది అని. అంటే 2003లో చనిపోతే 2006 జనవరిలో ఆమె చనిపోయింది అని రికగ్నైజ్ చేశారు. అది ఎలా అంటే ఆమె యొక్క రూమ్ రెంట్ అనేది 3 ఏళ్ల నుంచి ఆమె కట్టకుండానే ఉంది. దాంతో ఆమె యొక్క ఇల్లుని స్వాధీనం చేసుకోవాలి అని ఆ ఇంటి ఓనర్స్ అనేవారు ఆ రూమ్ బద్దలు కొట్టి వెళ్తే ఆమె టీవీ చూస్తూనే ఉంది. ఆమె యొక్క బాడీ అనేది అలా డీకంపోజ్ అయిపోయింది. ఉత్త బోన్స్ వరకు అలా చూస్తూ ఉన్నట్టుగా ఆ యొక్క పొజిషన్లోనే ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ 3 ఏళ్ల వరకు కూడా ఆ టీవీ అనేది రన్ అవుతూనే ఉంది. మీరు అనుకోవచ్చు ఆమెకి ఫ్యామిలీ మెంబర్స్ లేరా, ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా అని. ఆమె ఇండివిజువల్గా ఉండే పర్సన్ అంట. ఎవరితోనూ కలిసేవారు కాదట. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడడం మానేసిందట. అందువల్ల ఆమె ఉందో లేదో అని పట్టించుకునేవారు కూడా లేరు. అలా టీవీ చూస్తూ చనిపోయిన పర్సన్గా ఈమెకి పేరుంది. మనందరికీ తెలుసు చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు మోపిన వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పేరు పొందాడు. బస్ ఆల్డ్రిన్ అనే ఒక వ్యక్తి ఆదేశాల మేరకు జూలై 20, 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు మోపాడు. ఆ యొక్క లూనార్ సర్ఫేస్ దగ్గర 2 గంటల పాటు వాళ్ళు ఉండారట. అక్కడ ఆ చంద్రుడి దగ్గర అంతా పరిశీలించి ఆ యొక్క రాళ్ళని వాళ్ళు సమకూర్చుకున్నారు. అక్కడ వాళ్ళ యొక్క దేశపు జెండాని పాతారు. ఓకే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మోపిన మొట్టమొదటి పాదపు ముద్ర ఉంది కదా, ఆ పాదపు ముద్ర అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి వాతావరణం కానీ గాలి కానీ ఉండదు. దాని ద్వారా పాదం ఎప్పుడైతే మోపాడో ఆ ముద్ర అనేది ఇప్పటికీ కూడా చెరగకుండా అట్టగే ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని పరికరాల ద్వారా ఆ యొక్క పాద ముద్రలని చూడొచ్చట. మూన్ మీదకి మనుషులు వెళ్ళారు. అలానే మార్స్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. 2030 లోపలికి వెళ్ళొచ్చట. ఇప్పటికే మార్స్ మీద రోబోటిక్ ల్యాండర్స్ అండ్ రోవర్స్ ఉన్నాయి. అవి పరిశోధిస్తున్నాయి మార్స్ ఎలా ఉంది అని. ఓకే, అసలు మనం జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇటువంటి గ్రహాలకి మనం వెళ్ళగలమా అంటే ఖచ్చితంగా వెళ్ళలేం. ఎందుకంటే ఈ జూపిటర్, సాటర్న్, యురేనస్ ఇటువంటి గ్రహాలన్నీ కూడా గ్యాస్తో తయారై ఉంటాయి. ఆ గ్రహాల్లో అసలు సాలిడ్ సర్ఫేస్ అనేది ఉండదు. ఈ ప్లానెట్స్ని గ్యాస్ జైన్స్ అని కూడా అంటారు.
వాటిల్లో ఉండే గ్యాసెస్ ఎక్కువగా హైడ్రోజన్, హీలియం ఇటువంటి గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్రహాల్లో ఉండే వాతావరణం అంతా కూడా దట్టమైన వాతావరణం, అధిక పీడనం ఉంటుంది. అలా ఉండడం కారణంగా స్పేస్ క్రాఫ్ట్స్ కానీ మనుషులు కానీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆ స్పేస్ క్రాఫ్ట్ని నలిపేస్తుంది ఆ యొక్క అట్మాస్ఫియర్ అనేది. అంత థిక్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది అక్కడ ఉంటుంది. ఇలా ఉంటే అసలు మన సైంటిస్టులు అక్కడ ప్రయోగాలు ఎలా చేస్తున్నారు అనే డౌట్ రావచ్చు. స్పేస్ ప్రోబ్స్ని ఆ యొక్క ప్లానెట్స్ దగ్గరికి పంపించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంది అని ఈ స్పేస్ ప్రోబ్స్ ద్వారా సైంటిస్టులు అనలైజ్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఏ యొక్క స్పేస్ క్రాఫ్ట్ కానీ ఏ హ్యూమన్ కానీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయడు. ఒకవేళ చేస్తే అతను ఖచ్చితంగా క్రాష్ అయిపోతాడు. 2019లో జపాన్లో కోకోకోలా కంపెనీ బిస్ట్రోనా అనే ఒక సూప్ బ్రాండ్ని రిలీజ్ చేసింది. ఈ సూప్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఈ సూప్లో మొత్తం కూడా 2 ఫ్లేవర్స్ ఉంటాయి, మైన్స్ట్రోన్ అండ్ కార్న్ పాటేజ్. బిజీగా అప్పటికప్పుడు ఏదైనా పనికి తొందరగా వెళ్తుంటారు కదా ఏమీ తినకుండా, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సూప్ అనమాట. అలా ఈ బిస్ట్రోన్ సూప్ జపానీయుల్ని చాలా అట్రాక్ట్ చేసింది. అంతేకాదు జపాన్లో కోకోకోలా కంపెనీ జార్జియా అనే ఒక బ్రాండ్ మీద ఒక కాఫీ డ్రింక్ని కూడా రిలీజ్ చేసింది. ఇది కూడా చాలా ఫేమస్ అయింది జపాన్లో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోకోకోలా కంపెనీ ఏ ప్రదేశానికి ఎటువంటి ఆహారం అవసరం అనేది స్టడీ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క సర్వీస్ని అది ప్రొవైడ్ చేస్తుంది.